హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బామ్నే టాక్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కారం బొంగులు అండి. సో స్నాక్ ఐటెం లాగా పిల్లల నుంచి స్కూల్కి వెళ్ళి రాగానే ఇలా వాళ్ళకి కారం బొంగులు ఇచ్చామంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది అనమాట. సో దాని ప్రాసెస్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ నేను బొంగులని అంటే మరమరాలని ఇలా తీసుకున్నాను అనమాట. వేరే బొంగులు కూడా ఉంటాయండి. సో ఇలాంటివి అయితేనే తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే పోపు వేయడానికి ఒక పెద్ద బాండీ తీసుకున్నాను. అలా బాండీ అయితేనే మనం బొంగులు వేసినప్పుడు కూడా బాగా వేడయి బాగా టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో అందులోకి ఒక 4 చెంచాల నూనె అనేది వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, బాండీ అనేది పెద్దదిగా పెట్టుకోండి. పోపు వేసుకొని బొంగులలో వేసుకుంటే అంత టేస్టీగా ఉండదండి. పోపు వేసుకొని బొంగులు అల్లనే వేసుకుంటే, అందుకని ఫస్ట్ కడాయి అనేది బాండీ అనేది పెద్దగా పెట్టేసుకోండి. సో ఇక్కడ ఆయిల్లోకి ఒక 4-5 ఎండుమిర్చి వేసుకోండి. కొంచెం ఎండుమిర్చి అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకే ఎండు కొబ్బరి వేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది ఎండు కొబ్బరి వేయడం వల్ల. మధ్యలో అక్కడక్కడ తలుగుతూ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఇందులోకి పచ్చిమిర్చి అనేది యాడ్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు పచ్చిమిర్చి స్పైసీ అనిపిస్తే మీరు కొన్ని వేసుకోండి ఇందులోకి, లేకపోతే ఎండుమిర్చి అయినా సరే ఒకటి వేసుకున్నా కూడా ఏం పర్లేదు. సో పచ్చిమిర్చి వేసుకోండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. సో అందులోకి కరివేపాకు అనేది వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకున్న తర్వాత ఇందులోకి పుట్నాల పప్పు అనేది యాడ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది పుట్నాలు వేయడం వల్ల. పిల్లలు కూడా మధ్యలో తలుగుతూ ఉంటే చాలా ఇష్టంగా తింటారనమాట. సో ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేయాలి. సో కొంచెం ఇవేంటంటే పుట్నాల పప్పు కానీ ఈ కొబ్బరి కానీ పచ్చిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్రై చేసుకోండి. సో ఫ్రై చేసుకున్న తర్వాత ఇవేంటి అంటే ముందుగా మనము ఆయిల్లో ఫ్రై చేసిన పల్లీలు వేయండి. ఇక్కడ డైరెక్ట్ పల్లీలు వేస్తే ఏమవుతుందంటే మొత్తం అంటే ముందు వేస్తేనేమో నల్లగా అయిపోతాయి, తర్వాతకి వేస్తేనేమో పచ్చిగా అలానే ఉంటాయి. సో ఫస్ట్ ఒక ప్యాన్లో కొద్ది ఆయిల్ వేసి పల్లీలను వేయించుకొని ఇక్కడ వేసేసేయండి. పల్లీలు వేసిన తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు అనేది యాడ్ చేయండి. ఉప్పు వేసిన తర్వాత ఒక చెంచాడు పసుపు అనేది యాడ్ చేసుకోండి. పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని ఇందులోకి మనము ముందుగా చూపించాను కదండి మరమరాలని బొంగులని ఇలా యాడ్ చేయండి. అన్నిటినీ యాడ్ చేసి ప్రాపర్గా కలిపేసేయాలండి. సో చూస్తున్నారు కదా, అన్నీ బాగా ప్రాపర్గా కింద నుంచి పై వరకు బాగా కలిపేసేయాలన్నమాట. సో చాలా టేస్టీగా ఉంటుందండి, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఇన్ కేస్ మనం ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు కానీ ఇలా మనం తీసుకెళ్తే మాత్రం జర్నీలో కూడా చాలా బాగుంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఫైనల్గా ఏంటంటే ఇందులోకే నేను కొద్దిగా కలర్ కోసం అండ్ టేస్ట్ కూడా బాగుంటుందండి, కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా ఇలా కారం అనేది మీ నుంచి చల్లుకుంటున్నాను అనమాట. సో అలా వేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్. సో కొద్దిగా కారం అనేది వేయండి, బాగుంటుంది. సో ఇది అండి ఇవాల్టి మన వీడియో, కారం బొంగులు అనమాట. సో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని వీడియోస్తో మేము ఉంటానండి. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.